హలో ఎవ్రీవన్. ఈరోజు మనం లేబర్ వేరియన్స్ అండ్ ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో మెటీరియల్ వేరియన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ బేసిక్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు మనం మిగతాయి ఇవాళ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం స్టాండర్డ్ కాస్టింగ్ పర్ఫెక్ట్గా చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ అనేది నేర్చుకుంటే మనం అడ్వాన్స్ లెవెల్లో చేయడానికి ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ లెవెల్లో మనకి ఫైనల్లో సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ బేసిక్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే సిఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఇంటర్లో కానీ చూడండి. ఓకే, మనం ఈరోజు లేబర్ వేరియన్స్ గురించి చూద్దాం. లేబర్ వేరియన్స్లో లేబర్ కాస్ట్ వేరియన్స్ మీ అందరికీ తెలిసిందే. లేబర్ అంటే ఇది వన్ ఆఫ్ ద ఓవర్ హెడ్ అయితే ఈ ఓవర్ హెడ్లో మనకు ఎలా డిఫరెన్స్ వస్తుంది, వేరియన్స్ ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ లేబర్ కాస్ట్ వేరియన్స్ అంటే స్టాండర్డ్ మైనస్ యాక్చువల్గా మనం చేస్తాం. ఏదైతే మనం యాక్చువల్గా లేబర్ని వాడి ఎంతైతే అవుట్పుట్ అనేది వస్తుందో దాన్ని విత్ మనం స్టాండర్డ్గా ఎంత యూజ్ చేయాలి అనే దాంతో కంపారిజన్ చేస్తే మనకు లేబర్ కాస్ట్ వేరియన్స్ అనేది వస్తుంది. అయితే ఈ లేబర్ కాస్ట్ వేరియన్స్ మనకు ఓవరాల్గా వస్తుంది. అయితే ఈ ఓవరాల్గా వచ్చినది మనకు రేటు ద్వారా ఎంత వేరియన్స్ వచ్చింది, లేబర్ ఎఫిషియన్సీ ద్వారా మనకి ఎంత వేరియన్స్ వచ్చింది, దీంట్లో ఏమైనా ఐడిల్ టైం ఉందా. ఐడిల్ టైం ఇస్ నథింగ్ బట్ అబ్నార్మల్ ఐడిల్ టైం. సో ఈ దీని ద్వారా ఎంత వేరియన్స్ వచ్చిందనేది తెలుసుకుందాం. ఇదే లేబర్ ఎఫిషియన్సీలో ఇన్ కేస్ లేబర్ అనేది చాలా రకాలు ఉంటారు కదా, దాంట్లో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే లేబర్స్ ఉంటారు కదా, వీళ్ళని మిక్స్ చేయడం వల్ల మనకి ఎంత వేరియన్స్ వచ్చింది, వాళ్ళ ద్వారా మనకి ఈల్డ్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం ఈ వేరియన్స్. ఇప్పుడు ఫస్ట్ మనం లేబర్ రేట్ వేరియన్స్ గురించి చూద్దాం. రేట్ వేరియన్స్ అనేది మనం స్టాండర్డ్ రేట్కి యాక్చువల్ రేట్కి మనం కంపారిజన్ చేస్తాం. నథింగ్ బట్ యాక్చువల్ రేట్కి అండ్ స్టాండర్డ్ రేట్కి కంపారిజన్ చేసి యాక్చువల్ అవర్స్ ఎంతైతే ఉందో దాంతో మనం కంపారిజన్ చేసినప్పుడు మనకు రేట్ ద్వారా వేరియన్స్ ఎంత వచ్చిందనే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రేట్ వేరియన్స్ ఇది జనరల్లీ లేబర్ రేట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇది మన చేతిలో ఏముండదు, బట్ మనకు బార్గెనింగ్ పవర్ అయితే ఉంటుంది. ఆ బార్గెనింగ్ పవర్ ద్వారా మనం ఈ పర్సనల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఎంత బార్గెన్ చేసి రేట్ని ఎంత తక్కువ చేసిండు, సో మనకి ఎంత ఫేవరబుల్ అయింది, ఎంత అడ్వర్స్ అయిందని తెలుసుకోవడం కోసం ఈ లేబర్ రేట్ వేరియన్స్ అన్నట్టు. ఇక్కడ మనం కంపారిజన్ చేస్తే లేబర్ రేట్ వేరియన్స్ మెయిన్గా యాక్చువల్ రేట్ పేడ్, యాక్చువల్గా మనం ఎంత పే చేస్తామో దానికి ఆ యాక్చువల్ రేట్కి మన స్టాండర్డ్గా మనం ఎంత రేట్ అనుకున్నాం దానికి మాత్రమే కంపారిజన్ చేయాలి. పేడ్ చేసిన దానికే, పేడ్ చేయని దానికి ఎప్పుడు మనం కంపారిజన్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ మెయిన్గా వర్కింగ్ అవర్స్. మన ఎఫిషియన్సీ ఎంత ఉంది స్టాండర్డ్ అవర్స్తోనే మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు, మన యాక్చువల్ అవర్స్ స్టాండర్డ్ అవర్స్ కంపారిజన్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది, మన ఎఫిషియన్సీ మన స్టాండర్డ్గా ఎంత ఎంత మన యాక్చువల్గా ఎంత చేసినా అసలు స్టాండర్డ్గా ఎంత చేయాలి అనేదే ఎఫిషియన్సీ. అయితే ఈ ఎఫిషియన్సీ లేబర్ ఎఫిషియన్సీ మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అంటే మేబీ స్కిల్డ్ లేబర్స్ అన్స్కిల్డ్ లేబర్స్ వల్ల కానీ సెమీ స్కిల్ లేబర్స్ వల్ల కానీ వీటిలో తేడా వస్తుంది. అయితే ఈ తేడాని మనం కంపారిజన్ చేయడం కోసం, ఈ తేడాని మనం వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం లేబర్ మిక్స్ వేరియన్స్ కానీ లేబర్ ఈల్డ్ వేరియన్స్ అనేది వాడతాం. ఇక్కడ ఈ 3 టైప్స్ లేబర్స్ లేనప్పుడు యాక్చువల్గా మనకి ఎఫిషియన్సీలో ఎంత తేడా వచ్చింది అనేది మాత్రం ఒకటే అనుకుంటాం. లేదు, దీంట్లో మనకు లేబర్స్లో చాలా రకాలు ఉంటారు. ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫర్దర్ వీళ్ళని మిక్స్ చేయడం వల్ల, ఈ ముగ్గురిని మిక్స్ చేయడం వల్ల సగం కొన్ని అవర్స్ స్కిల్డ్ లేబర్స్ని, కొన్ని అవర్స్ అన్స్కిల్డ్ లేబర్స్ని, కొన్ని అవర్స్ సెమీ స్కిల్ లేబర్స్ని వాడడం వల్ల మన ఆ మిక్స్ చేయడం వల్ల మనకి ఎంత వేరియన్స్ వచ్చింది, వాళ్ళ ద్వారా ఈల్డ్ ఎంత వచ్చింది అని తెలుసుకోవడం కోసం మనం ఈ ఎఫిషియన్సీ అనేది వాడతాం. ఈ రెండు కలిపినప్పుడు మనకి ఎఫిషియన్సీ వస్తుంది.
ఓకే. నెక్స్ట్ ఇది ఎఫిషియన్సీ వేరియన్స్. ఈ ఎఫిషియన్సీని 2 రకాలుగా విభజిస్తాం అనుకున్నాం కదా! ఇంతకుముందు 2 టైప్స్‌గా డివైడ్ చేస్తాం కదా! అందులో మిక్స్ ఒకటి, ఈల్డ్ ఒకటి. మిక్స్ ఇంతకు నేను చెప్పిందే డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా ఇంత తేడా వచ్చింది. ఈల్డ్ మనకు ప్రొడక్టివిటీ, ఈ వర్కర్స్ ద్వారా మనకు ప్రొడక్టివిటీ ఎందుకొచ్చిందనేది, ఎంతొచ్చిందనేది ఈ ఈల్డ్ వేరియన్స్. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నప్పుడు మనం ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఫాలో అవుదాం. సో, అది నేను లెక్క చేసేటప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను. ఇంకొకటి దీనిలో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడియల్ టైమ్ వేరియన్స్ ఎప్పుడు అడ్వర్స్ వేరియన్సే వస్తది. ఓకే. సో, దీనిలో ఇంకొకటి ఈ ఎప్పుడు ఈ ఐడియల్ టైమ్ వేరియన్స్ ఎందుకొస్తదంటే యాక్చువల్ అవర్స్ మనం వర్క్ ఎంత చేసినాం, మనం యాక్చువల్‌గా ఎంత పే చేసినాం. ఈ రెండిటి మధ్యలో తేడానే ఐడియల్ టైమ్ అనేది మనకు వస్తది. ఓకే. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. స్టాండర్డ్ అండ్ యాక్చువల్ ఫిగర్స్ ఆఫ్ ద ఫర్మ్స్ ఆర్ అండర్. మనకు స్టాండర్డ్ ఫిగర్స్ ఇచ్చారు, యాక్చువల్ ఫిగర్స్ ఇచ్చారు. దీనిలో స్టాండర్డ్ టైం నథింగ్ బట్ 1000 అవర్స్. స్టాండర్డ్ రేట్ 50 రూపీస్ పర్ అవర్. యాక్చువల్ టైం మనకు 900 అవర్స్. యాక్చువల్ మనకు టోటల్గా పే చేసింది 36,000 అవర్స్. బట్ ఇక్కడ యాక్చువల్ రేట్ ఇవ్వలేదు. యాక్చువల్ రేట్ మనం కనుక్కోవాలంటే 36,000 అవర్స్ బై 36,000 రూపీస్ బై 900 అవర్స్ ఇస్తే మనకి యాక్చువల్ రేట్ అనేది వస్తుంది. 36,000 బై 900 అవర్స్ ఇస్తే 40 రూపీస్. రైట్. ఇప్పుడు మనకు 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరియన్స్ కనుక్కోవడం అనేది మనం ఈజీ. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ వేరియన్స్, దీంట్లో రేట్ వేరియన్స్. ఈ రేట్ వేరియన్స్లో నెక్స్ట్ ఇక్కడ మనం అనుకున్నట్టు లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్, దీన్ని వాల్యూమ్ వేరియన్స్ అని కూడా అనొచ్చు. దీనికి ఇంకొక నేమ్ వాల్యూమ్ వేరియన్స్ అనుకోవచ్చు. ఎఫిషియన్సీ అని మనం రాద్దాం. ఈజీ గుర్తుండడం కోసం మెటీరియల్లో ఏదైతే మనం వాల్యూమ్ అని రాసామో ఇక్కడ వాల్యూమ్ దగ్గర ఎఫిషియన్సీ అనేది రాస్తున్నాం. మిగతా అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఇక్కడ లేబర్ ఈల్డ్ వేరియన్స్, లేబర్ మిక్స్ వేరియన్స్, ఇది నథింగ్ బట్ గ్యాంగ్ వేరియన్స్. అప్పుడప్పుడు క్వశ్చన్లో మనకు మిక్స్ వేరియన్స్ బదులు గ్యాంగ్ వేరియన్స్ అని కూడా అడగచ్చు. సో ఇప్పుడు మనం రేట్ది అనుకుందాం. అన్నిటికన్నా ముందు కాస్ట్ కనుక్కుంటే, కాస్ట్ వేరియన్స్ కనుక్కుంటే స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ మనకు ఆల్రెడీ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో తేడానే 50,000 మైనస్ 36,000, 14,000 రూపీస్ ఫేవరబుల్. ఇప్పుడు రేట్ వేరియన్స్ ద్వారా మనకి ఎంత తేడా వచ్చింది, 50 మైనస్ 40, మనం ఇంతకుముందు కనుక్కున్నాం కదా 40 ఇంటూ యాక్చువల్ అవర్స్ 900 అవర్స్. 50 minus 40 into 900 hours, 9,000 favorable. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ప్రస్తుతానికి తీసేస్తున్నాను. 1000 అవర్స్ మైనస్ 900 అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్. 5,000 ఫేవరబుల్. 5,000 ప్లస్ 9,000 14,000. ఇది వన్ ఆఫ్ ద సింపుల్ బేసిక్ ప్రాబ్లం. దీనిలో అర్థం చేసుకోవాల్సింది కూడా ఏముండదు. ఇక్కడ అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి మనకు చేయడానికి కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ ప్రాబ్లంలో కొంచెం డెప్త్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. స్టాండర్డ్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ XE ఈజ్ 25 యూనిట్స్ పర్ అవర్. మనం ముందు ఏదైతే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనుకున్నాం కదా, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో అని, దాని ప్రకారం చేద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ ఒక 1 అవర్కి 25 యూనిట్స్ మనకు ప్రొడ్యూస్ చేశారు స్టాండర్డ్గా మనం అనుకున్నాం. ఓకే, ఇది మనం అనుకున్నది నథింగ్ బట్ బడ్జెట్. మ్యానుఫ్యాక్చరింగ్
per hour in the manufacturing department of the company employing 100 workers. 100 వర్కర్స్ చేస్తే మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. స్టాండర్డ్ వేజ్ రేట్, మనకు స్టాండర్డ్ రేట్ అనేది ఇచ్చారు 6 రూపీస్ పర్ అవర్. నెక్స్ట్ 42 వీక్స్, మనకు 42 వీక్స్లలో అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఈ 42 వీక్స్లో 1040 అవుట్పుట్ వచ్చింది. సో స్టాండర్డ్గా ఇన్పుట్ ఎంత? ఇది మన బేసిక్ లాజిక్. ఓకే, ఈ డిస్పైట్ 5% టైం పేడ్, 5% ఆఫ్ ద టైం పేడ్ బీయింగ్ లాస్ట్ డ్యూ టు అబ్నార్మల్ రీజన్. అబ్నార్మల్ రీజన్ అంటే ఆల్వేస్ మనకి యాడ్వర్స్ వేరియన్స్ మాత్రమే. హవర్ వేజెస్ యాక్చువల్లీ పేడ్, మనం పేడ్ చేసిన దానికి మాత్రమే మనం క్యాల్కులేషన్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ పేడ్ వేర్ 6.2, 6, 5.7 పర్ 10 వర్కర్స్కి ఎంత, 30 వర్కర్స్కి ఎంత, 60 వర్కర్స్ ఎంత అనేది మనకు ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకు రిలవెంట్ లేబర్ వేరియన్స్ అనేది కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనకు ఇన్పుట్ ఎంత అనేది కనుక్కుందాం. మన బేసిక్ ఫార్మాట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1040 ఇంటూ 1/25, 41.6 అవర్స్. ఇది ఒక వర్కర్కి. మరి 100 వర్కర్స్కి 4160 అవర్స్. ఇది మనకు స్టాండర్డ్ అవర్స్. మనకు స్టాండర్డ్ అవర్స్ అనేది వచ్చింది. రైట్, ఇప్పుడు ప్రాబ్లమ్ని మనం చూద్దాం. బేసిక్ ఫార్మాట్ అనేది రాసుకుందాం. స్టాండర్డ్ అవర్స్, స్టాండర్డ్ రేట్, స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్, యాక్చువల్ కాస్ట్. మనకు స్టాండర్డ్ అవర్స్ ఎంత ఉంది? 4160 అవర్స్. స్టాండర్డ్ రేట్ 6, స్టాండర్డ్ కాస్ట్ 4160 ఇంటూ 6, 24,960. సో ఇప్పుడు యాక్చువల్ అవర్స్ అనేది చూద్దాం. యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్ అనేది మనకి ఇచ్చాడు 6.20, 6, 5.70. సో మనకు యాక్చువల్ అవర్స్ కావాలి. 42 ఇంటూ 10, 420 అవర్స్. 42 ఇంటూ 30, 1260 అవర్స్. 42 ఇంటూ 60, 2520 అవర్స్. ఇవి టోటల్ చేస్తే 4002 అవర్స్, 4200 అవర్స్. ఇప్పుడు దీంట్లో ఐడియల్ టైం అనేది తీసేద్దాం. ఐడియల్ టైం ఎంత? 5% అనేది ఐడియల్ టైం. 420 ఇంటూ 5%, 21 అవర్స్. 1265%, 63 అవర్స్. 2520 ఇంటూ 5%, 126 అవర్స్. సో ప్రస్తుతానికి ఇది డిలీట్ చేసేస్తున్నాను. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి, పాస్ చేసి రాసుకోండి. -420 -21, 399 hours. 1260 - 63,
1197 hours. 2520 hours into 126. 2394 hours. Right. 420 into 6.2. 2604. 1260 into 6. 7560. 2520 into 5.7. 364 hours. Six zero 14 on 364. 24 528. ఓకే, ఇప్పుడు మనకు బేసిక్ డేటా అనేది వచ్చింది. సో మనం ఇప్పుడు కంపారిజన్ చేద్దాం. లేబర్ కాస్ట్ వేరియన్స్ నథింగ్ బట్ స్టాండర్డ్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ అవర్స్ పేడ్, అది మాత్రమే కంపారిజన్ చేయాలి. ఓకే, దాన్ని ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. స్టాండర్డ్ అవర్స్ రేట్ ఎంత? 24,960. నెక్స్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత? యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ రేట్ ఎంత? 24528. 24960 24528. 432. ఇది లేబర్ కాస్ట్ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్. స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ 6 and 0. 6 minus 5.70. 0.2 into actual hours 420. దీనికి 0. 6 minus 5.7 into 0.30 into 2520. 84 adverse 2520. 756 total 672 ఫేవరబుల్. ఇక్కడికి లేబర్ రేట్ వేరియన్స్ వచ్చింది. నెక్స్ట్ లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్లో యాక్చువల్ టైం వర్క్డ్ మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి. పేడ్ పే చేయకూడదు, అప్పుడే మనకు ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉందో చూడాలంటే నార్మల్ టైం అనేది కామన్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ ఈ అబ్నార్మల్ టైం అనేది మాత్రం కంపల్సరీ దేనివల్ల వచ్చిందనేది తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది చేస్తాం. సో ఇక్కడ ఏంటి, స్టాండర్డ్ అవర్స్ 4160. రైట్. 4160 minus 399 1197 2394 3990 into standard rate. 4160 minus 3990 into 6020 favorable. ఈ రెండింటి మధ్యలో తేడా 1020 672.
సో ఈ రెండింటి మధ్యల తేడాతో పాటు ఐడియల్ వేరియన్స్ ఎంత అనేది కూడా కలిపితే మనకు వస్తుంది. ఐడియల్ వేరియన్స్ 21 + 63 + 126 210. 210 into standard rate 6 rupees. 1260 1000 10 plus 672 minus 1260 432 432 ఆన్సర్. ఓకే, ఇవి రెండు ఫేవరబుల్, ఇది యాడ్వర్స్, కలిపితే మనకు 432 ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎఫిషియన్సీలో ఎప్పుడు వర్క్ ఎంత చేశాడో దాన్ని మాత్రమే కంపారిజన్ చేయాలి. స్టాండర్డ్ అవర్స్ మీన్స్ యాక్చువల్ అవర్స్ వర్క్. నార్మల్ టైంలో స్టాండర్డ్ లేబర్ కాస్ట్ వేరియన్స్లో యాక్చువల్ టైం పేడ్, మనం ఎంత పే చేసామో అప్పుడు అప్పుడు మాత్రం మనకు తేడా అనేది తెలుస్తుంది, అంతే తప్ప మిగతా టైంలో తెలియదు. ఓకే, కాపీ చేసుకునే వాళ్ళు ఇది కాపీ చేసుకోండి, పాజ్ చేసి కాపీ చేసుకోండి. ఓకే, వెయిట్ ఒక 1 minute. రైట్, ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. ఎన్పిఎక్స్ uses standard costing system for manufacturing of product X. Following is the budget data. మనకు బడ్జెట్ డేటా ఇచ్చిందంట ఇన్ రిలేషన్ టు లేబర్ అవర్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 1 యూనిట్. ఒక 1 యూనిట్ చేయడానికి మనకి ఇంత ఇంత పడుతుంది అని చెప్తుండు. సో మనకు అవర్స్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు. సో స్కిల్డ్, సెమ్ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 3 ఇచ్చాడు. నెక్స్ట్, ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి టోటల్ 10,000 యూనిట్స్ వర్ ప్రొడ్యూస్డ్. నథింగ్ బట్ ఇది మనకి అవుట్పుట్, ఈ ఈ అవుట్పుట్కి మనకి స్టాండర్డ్గా ఇన్ని అవర్స్ అనేది, అవుట్పుట్కి ఇన్ని అవర్స్ అనేది పట్టింది. ఓకే, యాక్చువల్ అవర్స్ పర్ యాక్చువల్ అవుట్పుట్ ఇది. ఓకే, రేట్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. ఓకే, దీంట్లో మనకు ఇంకొక డాటా ఏంటి, ఐడియల్ అవర్స్ కూడా ఇచ్చాడు. దీంట్లో ఏం చెప్తుండు, లేబర్ వేరియన్స్ అనేది కనుక్కోమని చెప్తుండు. తర్వాత ఆల్సో షో ద ఎఫెక్ట్ ఆఫ్ ద లేబర్ రేట్ వేరియన్స్ ఇఫ్ 5,000 hours of the skilled laborers are paid at 5.5 rupees per hour, balance paid at 7 rupees per hour. ఇది కూడా మనం చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ డేటా కనుక్కుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు అవర్స్ ఇచ్చాడు, ఇది మనకు ఎంత అనేది చూద్దాం. స్టాండర్డ్ యూనిట్స్కి, ఈ 10,000 యూనిట్కి స్టాండర్డ్ అవర్స్ ఎంత అనేది చూద్దాం. 10,000 ఇంటూ 2, 10,000 ఇంటూ 3, 10,000 ఇంటూ 5, 20,000, 30,000, 50,000. మనకు రేట్ ఇచ్చాడు, ఇది అవర్స్ 6 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్. ఓకే, మనకు యాక్చువల్ అవర్స్ ఇచ్చాడు, యాక్చువల్ రేట్ ఇచ్చాడు. యాక్చువల్ అవర్స్, ఇది ఐడియల్ టైం రాద్దాం, యాక్చువల్ రేట్. ఓకే, యాక్చువల్ అవర్స్ 18,000, 33,000, 58,000. ఐడియల్ అవర్స్ వచ్చి 500, 700, 800.
యాక్చువల్ రేట్ వచ్చి 7 రూపీస్, 3 రూపీస్ 50 పైసా అండ్ 4 రూపీస్. ఇది మనకు టోటల్ డాటా అనేది వచ్చింది. ఇప్పుడు ఈ డాటాని మనం ఒక ఫార్మాట్ అనుకున్నాం కదా, ఆ ఫార్మాట్లో వేద్దాం. నేను ఓన్లీ ఈల్డ్ వేరియన్స్ అండ్ మిక్స్ వేరియన్స్ చెప్తాను, మిగతానే మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దీంట్లో ట్విస్టింగ్ పాయింట్ అయితే ఏం లేదు, రెగ్యులర్ ఫాలో అయిపోతే సరిపోతుంది. సో టోటల్ ఒకసారి చేద్దాం. 20,000 into 6, 1,20,000. 30,000 into 4, 1,20,000. 50,000 into 1,50,000. 1,50,000. 3,90,000. 18,000 into 7, 1,26,000. 33,000 into 3.5, 500. 5,000. 58,000. 58,000 into 4, 2,32,000. 115500, 1,26,000. 4,73,500. Right. రెండింటి మధ్యలో డిఫరెంట్ కాస్ట్, లేబర్ కాస్ట్ వేరియన్స్ 3,90,000, 4,73,500. 4,73,500. అడ్వర్స్ 83,500. అడ్వర్స్ మిగతా అన్ని రేట్ వేరియన్స్ అన్నీ అవి ఓకే. సో ఇక్కడ మనం లేబర్ ఈల్డ్ వేరియన్స్, లేబర్ మిక్స్ వేరియన్స్, ఇది మనకు తెలిసింది ఏంటంటే స్టాండర్డ్ అవర్స్ మైనస్ రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్. ఇది రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్. సరే ఏంటి ఈ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ ఏంటి? ఈ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ అంటే యాక్చువల్గా అవర్స్ని మనం ఎంత అయితే వర్క్ చేసామో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇది యాక్చువల్గా 24 మనం ఒక 10 days వర్క్ చేసి మాత్రమే ఈ అవుట్పుట్ అనేది ఈ అవుట్పుట్ అనేది తీసుకొచ్చాం. 10,000 యూనిట్స్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 days పనిచేసి 10,000 యూనిట్ తీసుకొని వస్తే మనం ఇక్కడ ఎంత అనుకున్నాం, 9 ఓన్లీ 9 days మాత్రమే వర్క్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ 10 days వర్క్ చేసాం. సో ఈ 10 daysని దీంతో కంపారిజన్ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి దీన్ని కూడా 9 daysలోకి తీసుకురావడమే రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్. ఆ స్టాండర్డ్ అవర్స్ని రివైజ్లోకి తీసుకొని వస్తే ఆ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ మైనస్ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ కంపారిజన్ చేస్తే మనకు అనుకున్న డాటా అనేది వస్తుంది. సో ఈ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ ఎలా వస్తాయంటే యాక్చువల్ అవర్స్ని మన స్టాండర్డ్ అవర్స్లో పంచితే మనకు రివైజ్ స్టాండర్డ్ అవర్స్ అనేది వస్తుంది. సో ఈ 18,000 ప్లస్ 33,000 ప్లస్ 58,000 ఇది 1,09,000. ఇక్కడ రివైజ్ స్టాండర్డ్ అవర్స్ 1,09,000. 1,09,000ని ఈ 235 అనే రేషియోలో పంచితే మనకి రివైజ్ స్టాండర్డ్ అవర్స్ అనేది వస్తుంది. 1,09,000 ఇంటూ 21,800. 1,09,000 ఇంటూ 32,700. 5/3. 54,500. రైట్. ఇప్పుడు మనం చేసినట్టయితే ఈజీ అవుతుంది. స్టాండర్డ్ అవర్స్ ఎంత మనకి
స్టాండర్డ్ అవర్స్ 20,000, 30,000, 50,000. ఇది స్టాండర్డ్ రేట్ 2, 3, 5. 20,000 minus 21,800 into 2. ఇది మనకు -3,600 adverse. 30,000 minus 30,700 into 3 minus 8,100. 50,000 54,500 into 5 minus 22,500. ఓకే, ఈ టోటల్ చేస్తే మనకి 8,100 plus 3,600 34,200 adverse. అది ఓకే. రివైజ్ స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ చేస్తే మనకు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి రివైజ్ స్టాండర్డ్ అవర్స్ ఉంది, ఇక్కడ యాక్చువల్ అవర్స్. యాక్చువల్ అవర్స్ మనకు వర్క్ చేసింది మాత్రమే చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత 18,000 minus 500 తీసేస్తే 17,500. 33,000 minus 700 తీసేస్తే 32,300. 58,000 minus 800 57,000. ఈ ఈల్డ్ వేరియన్స్ అనేది మనం కింది స్టెప్లో చూద్దాం. ఇక్కడ కాకుండా మనకి కాస్ట్ వేరియన్స్ వరకే వచ్చింది. ఇప్పుడు మనం స్టాండర్డ్ అవర్స్ వచ్చి 20,000, 30,000, 50,000. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. 20, 30, 50. 20,000, 30,000, 50,000. స్టాండర్డ్ రేట్ 643. స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ అవర్స్, ఐడియల్ టైం. యాక్చువల్ అవర్స్ 18,000, 33,000, 58,000. నాకు ఐడియల్ టైం వచ్చి 500 అవర్స్, 700, 800, 2,000 అవర్స్. ఇది టోటల్ 18,000 plus 33,000 plus 58,000 1,09,000. 18,000 నుంచి 1,500 పోతే 17,500. ఇది రివైజ్డ్ అవర్స్. ఇది రివైజ్డ్ అవర్స్. ఇది రివైజ్ చేసిన అవర్స్. 33,000 minus 700, 32,300. 58,000 minus 800, 57,200. 30,300 plus 17,500 మనకు 1,07,000 వచ్చింది. ఇప్పుడు మనకు రివైజ్ స్టాండర్డ్ అవర్స్ కావాలంటే ఈ యాక్చువల్ అవర్స్ని స్టాండర్డ్ అవర్స్లో పెంచాలి. నథింగ్ బట్ 1,07,000 into 0.2 21,400.
3/2 32,100 5/3 53,500 ఇది 1,07,000 రైట్. ఇప్పుడు మనకు అవర్స్ వచ్చింది. యాక్చువల్ రేట్ ఎంత? 3.5 3.54 20,000. ఇది కూడా కంప్లీట్ అయితే 20,000 into 6 1,20,000 అందులో 12 1,20,000 1,50,000 రైట్. 3,90,000 ఇక్కడ లేబర్ కాస్ట్ వేరియన్స్ వచ్చింది. మనం లేబర్ రేట్ వేరియన్స్ చేయొచ్చు, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ కూడా చేయొచ్చు. లేబర్ రేట్ వేరియన్స్ 6 minus 7 4 minus 3.5 3 minus 4 into ఎఫిషియన్సీ అన్నప్పుడు మనం యాక్చువల్గా వర్క్ చేసిన దానికి మాత్రమే చేయాలి. సో అది రివైజ్డ్ అవర్స్. యాక్చువల్గా మనం యాక్చువల్ అవర్స్ వర్క్ చేసింది 17,500 32,300 57,200 6 minus 7 is equal to minus 17,500 4 minus 3.5 into 32,300 16,150 3 minus 4 into minus 57,200 మనకి టోటల్ 57,200 17,500 minus 16,150 ఇది యాడ్వర్స్ 58,500 యాడ్వర్స్ మనకి. ఇది లేబర్ రేట్ వేరియన్స్. సారీ, ఇది యాక్చువల్ వర్క్డ్ మాత్రమే తీసుకోవాలి. సో ఇది 18,000 అవుతుంది, 33,000 అవుతుంది, 58,000 అవుతుంది. మైనస్ 18,000 16,500 minus 58,000 16,500 59,500 ఇది అడ్వర్స్. ఇది లేబర్ రేట్ వేరియన్స్, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్. ఇప్పుడు ఇది మాత్రం వర్క్డ్ మాత్రమే కంపారిజన్ చేయాలి. ఎఫిషియన్సీ వేరియన్స్ ఇస్ నథింగ్ బట్ 20,000 minus 17,500 30,000 minus 32,300 50,000 minus 57,200 into standard rate 643 20,000 minus 17,500 into 6 15,000 4 9200 21600 minus 9200 plus 15,800 adverse. ఇది ఎఫిషియన్సీ వేరియన్స్. సో మన కాస్ట్ వేరియన్స్కి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. 83,500 రావాలి మనకి, మైనస్ 59,500 75,000 2
దీనికి ఐడియల్ టైం వేరియన్స్ కూడా యాడ్ చేస్తే మనకు టైం వేరియన్స్ ఐడియల్ టైం 500 into 6, 700 into 4, 300, 800 into 3, 3000, 2800, 800 into 3, 2400, 2800, 3000, 8200 adverse. ఈ మూడు కలిపితే 8200, 15000, 800, 59500, 83,500 మ్యాచ్డ్. ఈ మూడు కలిపితే 59,500 plus 8,200 plus 15,000 that is equal to 83,500 adverse. సో ఇప్పుడు నెక్స్ట్ yield variance అనేది చూద్దాం. yield variance average standard hours minus revised standard hours into standard rate. Standard hours 20, 30, 50. Revised standard hours 53,500. Standard rate వచ్చి 643. 21,400 into 6, 400. 30,000 minus 32,100 into 4 minus 8,400. 50,000 minus 50,500 into 3. That's 10,500. Total 8,400, 8,400, 27,300 adverse. Labor mix variance. Revised standard hours మనకు ఆల్రెడీ ఉన్నాయి 21,400, 32,100, 53,500 minus actual hours worked. Revised rate 17,500. 32,300, 57,000 into standard rate 643, 21,000. 300 into 4 minus 800, 53,500 into 57,200 into 3, 31100, right? Minus 800 plus 23,400 favorable. ఇవి రెండు కలిపితే 27,300, 15,800, 15,800 adverse, రైట్. ఇది మనకు మ్యాచ్ అయింది. ఈ ఎఫిషియన్సీ వేరియన్స్తో మనకు మ్యాచ్ అయింది. ఇది ప్రాబ్లం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫిషియన్సీలో ఆల్వేస్ వర్క్డ్.
రేట్ వేరియన్స్లో ఆల్వేస్ పేడ్, కాస్ట్ వేరియన్స్లో కూడా ఆల్వేస్ పేడ్. కాస్ట్ పేడ్ మాత్రమే చేయాలి. దీంట్లో సెకండ్ పాయింట్ చూద్దాం. అయితే దీన్ని ఏమని చెప్తున్నంటే లేబర్ రేట్ వేరియన్స్లో 5000 అవర్స్ స్కిల్ లేబర్స్ ఆర్ పేడ్. ఒక 5000 అవర్స్ 5.5తో పే చేయండి, మిగతా బ్యాలెన్స్ అన్ని 7తో పే చేయమంటాడు. సో ఈ రేట్ వేరియన్స్ కూడా మనం ఇప్పుడు కనుక్కుందాం. పాయింట్ బి, లేబర్ రేట్ వేరియన్స్. సో ఇది ఆల్వేస్ గెట్ పేడ్. సో స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్ పేడ్. స్టాండర్డ్ రేట్ ఎంత? 643, స్కిల్డ్కి 643. దీంట్లో మనకి ఏం చెప్పిండు, ఒక 5000 అవర్స్ 5.5తో పే చేయమన్నాడు. 5.5 ఇంటూ 5000 అవర్స్. నెక్స్ట్ ఇది 6 మైనస్ 7, రిమైనింగ్ ఎంత? 18,000లో 5000 పోతే 13,000, 7తో పే చేయమని చెప్పిండు. మిగతాదాన్ని రెగ్యులర్. 4 మైనస్ 3.5, 3.54, 3.54. యాక్చువల్ అవర్స్ పేడ్ వచ్చి 33,000, 58,000. Six minus 5.5 into 5,000, 2,500 favorable. 6 minus 7 into 13,000 minus 13,000 adverse. 4 minus 3.5 into 16,500 favorable. 58,000 adverse. Yes, this is the problem. Okay. Next problem. Right. ఈ ప్రాబ్లమ్ని జస్ట్ నేను ఓన్లీ దీన్ని టేబుల్ వేస్తాను, వేరియన్స్ అని మీరు కనుక్కోండి. ఇక్కడ మనం ప్రాబ్లం చూద్దాం. స్టాండర్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాక్చువల్ లేబర్ ఎంగేజ్డ్ ఇన్ ఎ వీక్ జాబ్ ఆర్. స్టాండర్డ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాక్చువల్ లేబర్ ఎంగేజ్మెంట్ ఇన్ ఎ వీక్ గురించి మనకు డాటా ఇచ్చాడు. స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చాడు, స్కిల్డ్ ఎంత, సెమీ స్కిల్డ్ ఎంత, అన్స్కిల్డ్ ఎంత అనేది ఇచ్చాడు. తర్వాత యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ఇచ్చాడు. స్టాండర్డ్ వేజ్ రేట్, యాక్చువల్ వేజ్ రేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి రెండు ప్రీ ప్లాన్గా ఇచ్చేసాడు, ముందే ఇచ్చేసాడు. మిగతాది మనం కనుక్కుందాం. డ్యూరింగ్ ద 40 అవర్స్ వీక్, ఒక వీక్లో 40 అవర్స్ గ్యాంగ్ ప్రొడ్యూస్ చేసింది ఎంత? 1800 స్టాండర్డ్ లేబర్ అవర్స్ అనేది ప్రొడ్యూస్ చేసిండు. మనకు అవర్స్ ఎంత అని ఇచ్చాడు, బట్ ఈ స్కిల్డ్ ఎంత, సెమీ స్కిల్డ్ ఎంత, అన్స్కిల్డ్ ఎంత అనేది ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక టేబుల్ వేద్దాం. ఇక్కడ మనకి ఏమి కనుక్కున్నాం? లేబర్ కాస్ట్, లేబర్ రేట్, లేబర్ ఎఫిషియన్సీ, మిక్స్ అండ్ ఈల్డ్ కనుక్కోమని చెప్పిండు. సో ఫస్ట్ మనం టేబుల్ వేద్దాం. సో ఫస్ట్ వర్కింగ్ ప్రాబ్లం ఆన్సర్. ఈ 40 వీక్కి యాక్చువల్ అవర్స్కి యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత వర్క్ చేసారో చేస్తే మనకి యాక్చువల్ అవర్స్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ అవర్స్, స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్.
యాక్చువల్ అవర్స్ 40 ఇంటూ 28, 40 ఇంటూ 18, ఎందుకంటే యాక్చువల్ అవర్స్ ఇంటూ యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇస్తున్నాం కాబట్టి మనకు యాక్చువల్ అవర్స్ ఎంత అనేది మనకు వస్తుంది. 4 ఇంటూ 40 ఇంటూ 8, 40 ఇంటూ 28, 1120, 40 ఇంటూ 18, 720, 40 ఇంటూ 18, 320. యాక్చువల్ రేట్ అనేది ఇచ్చిండు 432. స్టాండర్డ్ రేట్ కూడా ఇచ్చిండు 321. ఇప్పుడు మనం 1800 అవర్స్ స్టాండర్డ్ లేబర్ అవర్స్ ఇచ్చిండు. దీన్ని మనం దాంట్లో పనిచేస్తే సరిపోతాయి. ఈ వర్కర్స్లోకి ఈ స్టాండర్డ్ అవర్స్ అనేది పంచితే మనకు స్టాండర్డ్ అవర్స్ అనేది వస్తుంది. మనకు స్టాండర్డ్ అవర్స్ 1800 అవర్స్. అవర్స్ ఇది స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. 1800 ఇంటూ 32, ఈ టోటల్ ఎంత? 32 ప్లస్ 12 ప్లస్ 6, 50. ఇది టోటల్ బై 50. 1800 ఇంటూ 12 బై 50, 1800 ఇంటూ 6 బై 50 ఇంటూ 32, 1152. 1800 ఇంటూ 50 బై 12 ఇంటూ 432, 50 బై 6, 216. ఈ స్టాండర్డ్ అవర్స్ స్టాండర్డ్ రేట్ మనకు వచ్చింది. మనకు రివర్స్ స్టాండర్డ్ అవర్స్ కనుక్కుంటే మిగతా చేయడం ఈజీ. ఈ రివర్స్ స్టాండర్డ్ అవర్స్ని యాక్చువల్ అవర్స్ని స్టాండర్డ్ అవర్స్లో పనిచేస్తే మనకి ప్రాబ్లమ్ వస్తుంది. 1120 ప్లస్ 720, 320, 1120, 720, 320, 2160 into 28, 40 into 18, 40 into 18, 40 hours into 18, 40 hours into 4, 160. ఇది 4 hours. ఇది 160. సో 2000. ఈ 2000ని మనం స్టాండర్డ్గా పంచితే ఎంత? 2000 ఇంటూ 32 బై 50, 2000 ఇంటూ 12 బై 50, 2000 ఇంటూ 6 బై 50, 2000 by 50 into 32, 1280, 2000 by 50 by 12, 480, 2000 by 50 into 6, 240. రైట్, మనకి రివైజ్ స్టాండర్డ్ అవర్స్ వచ్చింది, యాక్చువల్ అవర్స్ వచ్చింది, రివైజ్ స్టాండర్డ్ అవర్స్ వచ్చింది. సో ఇవన్నీ కనుక్కోవడం మనకి ఈజీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఓవర్ హెడ్ వేరియన్స్ గురించి కనుక్కుందాం. థ్యాంక్ యూ.